రామ్ రామ్ దోస్తులు, ఇక తిరుగుతున్నా కొద్దిగా నెత్తి ఖరాబ్ అవుతుంది. పెద్ద మనుషులతో కలుద్దాం, మళ్ళా ఈ విద్యా వ్యవస్థ మీద ఎవరికి పట్టుంది ఏంది ఏం కథ అని అడిగి తెలుసుకుందామని తిరుగుతున్నా. అయితే నందిపేటకి వస్తే ఇక్కడ వెల్మల్ ఊరు ఉంటుంది. వెల్మల్ ఊర్లో ఒక పెద్ద సార్ ఉంటాడు. దాదాపుగా ఒక 35 సంవత్సరాల నుంచి విద్యా సంస్థ నడుపుతున్నాడు. అయితే మళ్ళీ కార్పొరేట్ సంస్థ అంటే ఏంటి, బడ్జెట్ సంస్థ అంటే ఏంటి మళ్ళీ తెలుసుకుందాం సార్ అడిగి. సార్ పేరేంటి? నా పేరు కే పురుషోత్తం రెడ్డి సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? ఏంటి సార్, ఈ ఫీల్డ్ 40 సంవత్సరాల నుంచి ఉన్నా సార్. ఇంతకుముందు కూడా నేను స్కూల్కి వెళ్ళి నాకు జాబ్ రాలేదు. ఈ జాబ్ రాకపోవడం వల్ల ఈ ప్రైవేట్ జాబ్ ఎన్నుకొని ఏదో పిల్లలకు సేవ చేద్దామని ముంగడికి వచ్చి నడిపిస్తున్నాను సార్, చిన్నగా కూడా. అంటే మీరు నడిపేటప్పుడు అంటే ఎంతవరకు ఉండే మీ స్కూల్? మా స్కూల్ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు, ఇప్పుడు కూడా అంతే నడుస్తున్నారు సార్. అంటే మీ దగ్గర విద్యార్థులు ఎవరైతే విద్యాభ్యాసం నేర్చుకుని లేరు వాళ్ళు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు సార్? ఒక్కొక్కరు డాక్టర్ అయినారు, ఇంజనీర్లు అయినారు, గవర్నమెంట్ డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, మంచి పదవులలో ఉన్నారు, కలెక్టర్ అయ్యారు. అంటే నాకు ఇంతకుముందు గతంలో ఒక స్కూల్ పద్మాల హై స్కూల్ అని డొంకేశ్వర్ ఉంటుంది సార్. పద్మాల హై స్కూల్ అని డొంకేశ్వర్లో ఎస్టాబ్లిషన్ 1992. అప్పుడు మంచిగా ఉండే. తర్వాత 2010లో నాకు అడిగిపోయింది, అటాక్ అయింది. అడిగిపోయింది నేను కోమాలోకి వెళ్ళిపోయినా. అంటే చనిపోయి బతికినట్టు అయిపోయింది. 2-3 రోజులు నేను కోమాలో ఉన్నా. తర్వాత 2 సంవత్సరాలు రెస్ట్ డాక్టర్ తీసుకోమన్నాడు. కాళ్ళు చేతులు అన్నీ తిరిగి కొంచెం తల వలిగి కొంచెం ఇబ్బందుల్లో ఉండి 2 సంవత్సరాలు సార్ కటిక నిద్ర అనుభవించిన సార్. బెడ్ మీదే ఉన్నా. తర్వాత 2016లో నేను ఇంతకుముందు 92 గంటల ముందు కూడా ఇదే వెల్మల్లో పనిచేసిన. అప్పుడు కూడా పద్మాలయ స్కూల్ అని ఇక్కడ ఉండే. మళ్ళీ మా ఊరు మా పాత పిల్లలు ఎవరన్నా వాళ్ళ పిల్లలు వస్తారన్న ఉద్దేశంగా నేను మళ్ళీ 2016లో మేలో ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను సార్. ఓన్లీ నర్సరీ, అప్పుడు హై స్కూల్ ఉండే. హై స్కూల్ అన్నీ మండల ర్యాంక్స్ వస్తుండే. అక్కడ నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు మంచి పదవులు వెళ్ళిపోయారు. బయటకంట్లో ఉన్న పిల్లలంతా చాలా స్కిల్ డెవలప్ చేసిన అక్కడ తెలుగు మీడియంలో. ఇప్పుడు తెలుగు మీడియం లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఫ్యాకల్టీ మార్చుకుని ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నాను. నర్సరీ నుంచి 5th వరకు పెట్టుకున్నాను సార్. ప్రస్తుతం నర్సరీ నుంచి 5th నడుస్తున్నది. ఇక మేము పెట్టాక ఒక 1 year 2016, 2017 మంచిగా ఒక 25 మంది పిల్లలతో నడిచింది. ఈ 2 సంవత్సరం ఒక 60-70 3 సంవత్సరాలకి కరోనా వచ్చేసింది. కరోనా సంవత్సరం మళ్ళీ మేము సార్ పిచ్చకాలం అయిపోయినాం సార్. 2 సంవత్సరాలు బడి బంద్ అయిపోయింది. తిండికి లేని పరిస్థితుల్లో మేము ఈ వ్యవస్థను పోవద్దు, ఈ బడ్జెట్ స్కూల్ ఖరాబ్ కావద్దు, ఉన్న మేడంలకు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు బియ్యం ఇచ్చారు. ఆ బియ్యము పైసలు 2,000 కేసీఆర్ ఇచ్చినప్పుడు మేము తీసుకున్నాం. అట్లా స్కూల్ మళ్ళీ రీఓపెన్ అప్పుడు కూడా నిలబెట్టుకున్నాం. తక్కువ స్ట్రెంత్తో, తక్కువ అమౌంట్తో. పాపం మా మేడంలో కూడా వాళ్ళు తక్కువ కూడా మాకు పనిచేసిండ్రు. సో వాళ్ళు సహకరించిన, నేను కూడా సహకరించిన. మంచిగా స్కూల్ మళ్ళీ రణవిధానంగా ఇప్పుడు ఈ విధంగా నడుస్తుంది సార్. ప్రస్తుతం దీని మీద మేమేమన్నా బాగా డబ్బు సంపాదించుకొని తినడానికి మాకు ఇల్లు, నేను దాదాపు 35 సంవత్సరాల కిరాయి ఉంటుంది సార్. నాకు మొదలు ఇల్లు లేదు, నందిపేటలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు ఇల్లు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. నేను చేసేది పిల్లలు సేవ చేస్తా. ఇవాళ పైసలు ఇస్తున్నారు అని కాదు, నాకు ఒక్కోసారి ఫీజు వస్తుంది రాదు. అలా గుడ్డి వాళ్ళని చూడాలి, గుడ్డి వాళ్ళని చూడాలి, భర్త లేని వాళ్ళని చూడాలి, తండ్రి లేని పిల్లల్ని చూడాలి. కొందరికి తక్కువ ఫీజులో ఇవ్వాలి. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడే మన స్కూల్ నడుస్తుంది, మంచి పేరు వస్తుంది. మన దగ్గర 10 మంది ఉండగలుగుతారు. నా కాన్సెప్ట్ అది. అన్నీ కావాలి మనకు, ఒకటేసారి డబ్బులు రావాలంటే రావు. ఎందుకంటే మనకి ఎంత రావాలో అంత వస్తుంది, ప్రాప్తం ఉన్నంత. ఇక మనకు డిఫరెంట్ ఏంటంటే వాళ్ళకి మాకు ఒకటేసారి. వాళ్ళేమో పెద్దందాలు కమర్షియల్ టైప్ వాళ్ళది.
కమర్షియల్ టైప్లో అంటే 10 మంది కలిసి కార్పొరేట్ 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు జమ చేసి ఒక 4 బస్సులు 4 కార్లు కొనుక్కొని వాళ్ళు పోయి ఇళ్ళకుండా పోయి మా పెద్ద బిల్డింగులు కట్టి దానికి కలర్స్ అట్రాక్షన్ చేసి తిమ్మిని తిమ్మి చేసి పేరెంట్స్ రప్పించుకొని చూసుకొని ఇంకా ఈ విధంగా వచ్చి ఊళ్ళలో కూడా వచ్చి పిల్లలు తీసుకుపోతుంది. ప్రస్తుతం మా దగ్గర ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత 250 మంది ఉంది. ఇప్పుడు రాను ఇప్పుడు 100 పిల్లలతో నడుస్తుంది. ప్రస్తుతం అయితే 8 మంది 9 మంది మేడంలు ఉన్నారు, నాతో 10 మంది కూడా పనిచేస్తున్నాము. అంతతో మాత్రమే నడుస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఇక వాళ్ళకు మాకు డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే హై లెవెల్ ఉంటుంది. ఇక చదువు రాకపోని మీ పిల్లాడు ఇక్కడ చదువుతున్నాడు, అరే చైతన్య చదువుతున్నారు శ్రీ చైతన్య, లేదంటే నారాయణ, ఇంకా పెద్ద పెద్ద స్కూళ్ళు కార్పొరేట్ ఆల్ ఫోర్స్ ఇంకా విధంగా ఉంటాయి కదా, అవన్నీ స్కూళ్ళల్లో పంపిస్తారు. మళ్ళీ వీళ్ళకి కూడా పేరెంట్స్ అలవాటు నీ కొడుకు ఎక్కడ చదువుతుంది, నీ బిడ్డ ఎక్కడ చదువుతుంటే చెప్పుకోవడానికి గొప్పలేక పోతున్నాడు. అక్కడ పోతే అంటే మళ్ళీ పిల్లలు సంవత్సరం చదివిన తర్వాత మళ్ళీ ఎక్కడ వేసినా అక్కడ ఉంటే చదువు రాదు. అంటే ఆ స్కూల్లో 40 మంది ఉంటారు, ఒక క్లాస్లో 40-45 మంది ఉంటారు. చెప్పేది 45 నిమిషాల క్లాస్ ఉంటుంది. 45 నిమిషాలు అటెండెన్స్ తీసుకుంటారా పిల్లలకు, ప్రతి పిల్లలకు నిశ్చితార్థంగా కాపీలు పెట్టిస్తారా? తక్కువ అయిపోతుంది. గుంపులకు పోయి ఉందాం అయితే మళ్ళీ తీసుకొచ్చే సంవత్సరం మళ్ళీ మా దగ్గర తీసుకొస్తారు పిల్లల్ని. సార్ అక్కడ ఏం రాలేదు సార్. ఉదాహరణ మొన్న ఒక పాప వచ్చింది, ఆయన రీఅడ్మిషన్ చేసుకున్నాం. మేము ఏంటంటే ఇచ్చిన కాడికి పర్ఫెక్ట్ చదివిస్తాము. మీరు బోర్డు స్టూడెంట్స్ సార్ తెలుగు ఆ విధంగా చెప్తాము, ఇక్కడ ఇంగ్లీష్ చెప్తాము, ఇటు హిందీ చెప్తాము. అలాగే ఈ 3 భాషలలో ఈ 1 to 5th వరకు ఇంగ్లీష్ మీడియం స్కూలే. అంటే సబ్జెక్టు అన్నీ రావాలి వాళ్ళకి. వస్తేనే వాళ్ళకి ఏంటంటే బేసిక్. మా చిన్న స్కూల్ కాబట్టి బడ్జెట్ స్కూల్ బేసిక్ నేర్పాలి. బేసిక్ మంచిగా వచ్చింది అనుకో పర్ఫెక్ట్గా పై క్లాస్కి వెళ్ళిపోతాడు. ఫ్యూచర్లో వాడు మంచి జాబ్ సంపాదించుకుంటాడు, మంచి మమ్మల్ని జ్ఞాపకం చేస్తాడు, మంచిగా ఉంటుంది. ఇక మాకు 4th క్లాస్ వరకు నేను 4th క్లాస్ అన్ని గురుకులాల పరీక్ష రాపిస్తాను సార్. పరీక్ష అంటే ఇప్పుడు టీజీ గురుకులాలు ఉన్నాయి, నవోదయం ఉన్నది, ఇటువంటివి రాపించేసి దాదాపు అంటే ఒక 50% పిల్లలు అటు వెళ్ళిపోతారు. ఒక క్లాస్లో 15 మంది ఉన్నారనుకో, ఎగ్జామ్ రాస్తారు 12 మంది రాస్తే దాదాపు 10 సీట్లు వస్తాయి మాకు ఖచ్చితంగా. అలా వెళ్ళిపోతారు. ఉన్న పిల్లలు 3 ఉంటే 3కి మళ్ళీ క్లాస్ చెప్పేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ వాళ్ళు గవర్నమెంట్ చదువుతున్నారా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ లేదంటే పల్లెటూరులో ఉండే పిల్లలంతా మిడిల్ క్లాసు. అంటే పేరెంట్స్ జాబ్ చేయరు కాబట్టి లక్షలు సంపాదించారు కాబట్టి అంతా వ్యవసాయం మీద ఆధారపడిన పిల్లలు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫీజులు తక్కువ కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కువ శాతము ఇక్కడ ఉంటే బాగుంటుంది అని పిల్లలకు ఎగ్జామ్ రాయించండి సార్. ఎగ్జామ్ రాయించే గురుకులకు పోతే మాకు ఒక 5 ఏళ్ళు ప్లస్ పాయింట్ అవుతుంది, మా పిల్లలు బాగా అవుతారు అనే కాన్సెప్ట్ మీద చెప్తారు. ఆ కాన్సెప్ట్ అదే పిల్లలు ఇక్కడ 4th రాపించేసి వేరే గురుకులకు పంపిస్తా. ఇక ఉన్న పిల్లలు ఉంటే ఒక 5వ తరగతిలో 4వ తరగతి సీట్ రాని పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే కస్తూర్బా స్కూల్కి పంపిస్తా. 6 కానీ చెప్పని పిల్ల కానీ ఎక్కడ వేకెంట్ మోర్తాడు కానీ ఎక్కడ వేకెంట్ అక్కడ పంపించేస్తా. ఇక అబ్బాయిలు ఉంటే 1-2 ఉంటే ప్రైవేట్ స్కూల్కి పోతారా, గవర్నమెంట్ స్కూల్కి పోతారా, వాళ్ళ పేరెంట్ ఇష్టం. ఆ విధంగా నేను పంపిస్తున్నాను సార్. ఇది మా చిన్న స్కూల్ కథ సార్. మళ్ళా ఇంత అంటే మీరు చదువు ఎత్తున్నారు, దాని తర్వాత వాళ్ళకు ఏదైతే మంచి మార్గంలో నడిపించడానికి నవోదయ కానీ ఇప్పుడు గురుకులంలో కానీ మీరు ఏదైతే వాళ్ళకు సీట్లు ఇప్పించడం చాలా గొప్ప మనసు కావాలి. దానికి కూడా చాలామంది ఉంటారు, అంటే నాది అయిపోయింది కదా తర్వాత ఏంది వాళ్ళ పిల్లలకి వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అయితే సార్ ఏంటంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఏదైతే ఉన్నారో ఏదైతే మన కార్పొరేట్ వ్యవస్థకు బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఇట్లా మేల్కొల్పాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు వాస్తవం ఏంటంటే పిల్లల్లో ఇప్పుడు అక్కడ ఏంటంటే బాగా మంది ఉంటారు, వాళ్ళు ఇటువంటి గురుకులాల పరీక్షలు రాయించరు. నవోదయ కానీ జవహర్ నవోదయ కానీ టీజీ గురుకులాలు కానీ మళ్ళీ పోతే ఇంకా ఇది ఇంకా మన ఇంకో గురుకులం ఉంటుంది సార్, అది నోట్లో ఉంటుంది రావట్లేదు, మన పైలట్ కానీ అవి ఉంటే ఆ సైడ్ గురుకులం కూడా ఉంది, దాని పేరు నోట్లో గుర్తురావట్లేదు. ఇట్లా రాపిస్తే మైనస్ అయిపోతుంది వాళ్ళకు. ఒక సంవత్సరం 50,000-60,000 తీసుకునే కార్పొరేట్ స్కూళ్ళలో ఆ పిల్లాడు ఉండకపోతే పిల్లాడు పరీక్షలు అంటే ఈ ₹1,50,000 కోల్పోతుందని రాయించాలి ఎగ్జామినేషన్స్. మాకు అవన్నీ అవసరం లేదు. పిల్లగాడి హుషారైనా పిల్లవాడు మంచిగా ఉంటే పేరు వస్తుంది. ఆ పిల్లవాడు పోతే పిల్లలు వస్తారు, వాడు మంచిగా అయితే తల్లిదండ్రులు కూడా కొంచెం సేవ్ చేస్తాం.
అందుకోసమని ఇంకా ఎగ్జామ్స్ రాయిస్తాం సార్. అలా కార్పొరేట్లో రాయించరు, పెద్ద పెద్ద స్కూళ్ళలో రాయించరు, చిన్న స్కూళ్ళలోనే బుక్లో రాపిస్తాం ఊళ్ళలో. సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మీకు ఎక్కడ చదివించారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను మా అమ్మ నాన్న కరీంనగర్ సార్. నేను ఇంటర్మీడియట్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను సార్. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, 1 to 5th చదువుకున్నాను. ఏం సార్? అంటే కరీంనగర్లోనే. తర్వాత కరీంనగర్ పక్క విలేజ్, పక్క 2 కిలోమీటర్లు ఉంటుంది బొమ్మకల్ అని, అక్కడ 5th వరకు ఉండే. 5th నుంచి 6th నుంచి 10th వరకు దుర్షేడు వెళ్ళాను. దుర్షేడానికి పల్లెటూరు 10th క్లాస్ ఉంటే గవర్నమెంట్లో, ప్రైవేట్ తక్కువ ఉంటుండే కాబట్టి అక్కడే చదువుకున్నాము గవర్నమెంట్లోనే 10th వరకు. ఇక 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ లోకలే కాబట్టి అటే పోయినాను. ఇక డిగ్రీకి మాత్రము ఆదిలాబాద్ కాకతీయ యూనివర్సిటీకి డిగ్రీకి ఆదిలాబాద్లో పోయినా. అక్కడ కూడా పోవడం కారణం అంటే మాకు ఒక బ్రాహ్మణ్స్ అనుకూల అంటుండే నేను. ఆయన మరి అటే పోదాం ఆడే చదువుకుందామని సీట్ ఇప్పిస్తా అంటే నేను అక్కడే ఆదిలాబాద్లో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి మెల్లమెల్లగా ఇటు వచ్చేసి ఈ రకంగా నేను ఇక్కడ సెట్ అయినా నిజామాబాద్ జిల్లాలో. మళ్ళీ నేను ఎటు వెళ్ళి ఇక్కడే స్థిరపడ్డ. నందిపేట మండలం వెల్మల్లో ప్రస్తుతం స్కూల్ ఉంది. ఇంతకుముందు డొంకేశ్వర్లో హై స్కూల్ ఉంది. ఫస్ట్ మొదలు కూడా 92 కంటే ముందు కూడా 87, 86 నుంచి వెల్మల్ని పద్మాలయ స్కూల్ ఉంది. ఇక అప్పుడు టీనేజ్లో కాబట్టి నాకు ఊళ్ళో వేరే పిల్లలు మా ఏజ్ వాళ్ళు ఉంటుంది 16, 18 ఏళ్ళు. ఇక వేరే వాళ్ళు కూడా కొంచెం గొడవలంటే మామూలు టీనేజ్లో కూడా నువ్వు అట్లా ఇట్లా అంటారని చెప్పేసి మేము అప్పుడు అర్థం చెప్పేసి ఏమి ఇది ఉండాలని చెప్పేసి అప్పుడు నేను ఇక ఊళ్ళో అర్థం అనుకుని నేను పద్మాలయ స్కూల్ పేరు మీద అక్కడ హై స్కూల్ పెట్టుకున్నాను. పద్మాలయ స్కూల్ పెట్టుకున్నాను వెంకటేశ్వరరావు. 21 years మంచి బ్రహ్మాండంగా నడిచింది. నాకు అడిగి పంది అటాక్ అయ్యి కోమాలోకి వెళ్ళేదాకా స్కూల్ బాగా నడిచింది. అప్పుడు కూడా నాకు 2 బస్సులు, ఒక కారు ఉంటుండే, మంచిగా ఒక 25 మంది మేడంలు సార్లు ఉంటుండే, డ్రైవర్లు కిన్నర్లు బాగుంటుండే, బాగా పెద్ద ఎత్తున మంచిగా నడిచింది. ఇక నేను ఎప్పుడైతే అడ్డం పడ్డానో 2013లో బడి క్లోజ్ చేశాను. నాకు ఏమో పిల్లలు లేకుండా ఇంకా నా పరిస్థితి బాగాలేకుండా అప్పటి 0కి వచ్చేసిన. అష్టదరిద్రం అనుభవించాను కాబట్టి అప్పుడే క్లోజ్ చేసేసి మళ్ళీ బెడ్ మీద ఉన్న 2 సంవత్సరాలు సిక్కాను కాబట్టి మళ్ళీ 2016లో ఆలోచన వచ్చింది. మరి మన ఊరి పాత ఊరి పిల్లలు ఎవరైనా వస్తారు కదా అన్న ఉద్దేశంగా మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అసలు ఇక్కడ స్పందన ఎట్లుంది సార్? స్పందన సార్ బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అదే పేరు ఉన్నది. సార్ బాగా చెప్తాడు, కష్టపడతాడు అనే స్పందనతోనే మాకు వచ్చే పిల్లలు కూడా ఎగ్జాక్ట్లీగా నేను ఇంతకుముందు చెప్పిన పిల్లల పేరెంట్సే వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలే పంపిస్తున్నాను. మా సారే మా గురువు అంటారు వాళ్ళు కూడా. సార్ మంచిగా మొదలు ఇప్పుడు 1992 కూడా ఇక అందరి పిల్లలకు వాళ్ళ పిల్లలు అలా పంపిస్తున్నారు. వాళ్ళు మా సార్ అంటారు, ఇప్పుడు కూడా వీళ్ళ పిల్లలు మా సార్ అంటారు. అంటే నాకు థ్రిల్లింగ్ అంటే మా శిష్యుల పిల్లలు చెప్పడం నాకు ఇంకా అదృష్టం. మా శిష్యులుగా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ అప్పుడు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడు స్కూలే కాబట్టి ఒక 5-6 ఏళ్ళు పనిచేసినా కాబట్టి అక్కడ వాళ్ళంతా దాదాపు మా పిల్లలే పోతారు. మళ్ళీ మా పిల్లలకి నేను చదువు చెప్తుంటే రియల్లీ గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలా సేవ చేయడం, వాళ్ళ కొడుకులకు బిడ్డలకు, చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లలతో ఆమెకు లాట్రిన్ అడగాలి, నీళ్ళు పోయాలి. ఆయమ్మ ఉన్నప్పుడు ఆయమ్మ కోసం తినడానికి పోతే పైపెట్టి నీళ్ళు పెట్టి కడగాలి, వాళ్ళకు తాగిపియాలి, అన్నం తినిపించాలి, అన్నీ ఉంటాయి. ఇక నర్సరీలో స్కూల్ అంటే ఇవన్నీ కష్టపడినప్పుడు ఒప్పుతో నడిస్తేనే స్కూల్ అట్లా ఆ విధంగా ఉంటుంది. ఇక లేదు ఈ నర్సరీ ఎందుకు అంటే ఇక ఎడ్యుకేషన్ ఇంత పల్లెటూరులో ఇంత ఎడ్యుకేషన్ కూడా ఉండదు. పోతుండ్రు డబ్బులు ఉన్న వాళ్ళు పోతుండ్రు. ఎందుకంటే ఇలా ఒకటి కాంపిటీషన్ ఊళ్ళో కూడా ఎట్లుందంటే నీ కొడుకు ఎడ చదువుతున్నారా, కార్పొరేట్ చైతన్య లేకపోతే ఎస్ఎస్ఆర్ లేకపోతే కాకతీయ ఇట్లా అంటున్నారు. నిజమే. అంటే అలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు కూడా మళ్ళీ అప్పుల గొప్పనే ఉంటుంది. ఏ కుటుంబం అయినా కూడా సార్ మీ ఇంటింటికి పట్టిపోయే ఉంటుంది. నువ్వు ₹1,00,000 వేసి పెట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక 4 ఏళ్ళు పంపిస్తున్న తర్వాత 0 అవుతుంది. నీకు కూడా మళ్ళీ కష్టమే కదా ఎవరైనా. ఈ ఫోన్లకు అడక్ట్ కాకుండా ఏమైనా చెప్తారా సార్? ఫోన్లకు అడగ రాకుండా మా పిల్లల్ని 100% సేవ్ చేయడానికి ప్రయత్నించేస్తున్నా. ఒక బ్యాగ్ కూర్చుంటా వాళ్ళకు ఫోన్లు పంపిస్తాను సార్. మా పిల్ల బాగా ఫోన్ పడుతున్నారు సార్, మా బాబు ఫోన్ పడుతున్నారు సార్, మా 3 గంటలు కొట్టని తింటాను. ఒక బ్యాగ్ మన యూరిస్ నుంచి పట్టుకొని కూర్చుంటా. ఫోన్ చూస్తా అంటే నేను మైండ్కి తీసుకెళ్తాను, నన్ను పెట్టుకుంటా, లేదంటే నేను వస్తాను అని. ఈ విధంగా బెదిరిస్తే చాలా వరకు కోఆపరేషన్ పిల్లలకు ఇదే చెప్తాను, ఫోన్ చూడొద్దు. ఎందుకంటే వాళ్ళకు చిన్నతనంలో చూస్తే ఆ ఫోన్ దాన్ని ఏమంటారు సార్, అది ఎక్కువ శాతం వస్తుంది, కళ్ళు మొబైల్ అవకాశం ఉంటుంది పిల్లలకి. అందుకోసం ఫోన్ల విషయంలో ప్రతి వీళ్ళు ఇట్లా నాకు వీడియో కాల్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నా ఫోన్ ఒకటి
ప్రతి తల్లి ఎవరిని ఫోన్ లేపినా కూడా నేను మాట్లాడతాను సార్. వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా లేపినా కూడా నేను మాట్లాడతాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తా. ఒక పేరెంట్ పంపించింది, ఇట్లా వస్తాయి సార్, వాయిస్ కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. వెంటనే మా స్పందించేలా కొంచెం భయం చెప్తాను, చూడొద్దని. ఇట్లా పెడితే అలా కొంచెం చెప్తారు అట్లా. సరే 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 అంటే మళ్ళీ ఇక మానేస్తారు, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ కూడా చెప్పేస్తారు ఫోన్ల గురించి. సార్ అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా చేస్తారు కదా, మళ్ళీ మీకు సంతృప్తిగా ఉందా? సార్ నాకు ఫీల్డ్ చాలా సంతోషంగా ఉంది సార్. నాకు లేకపోయి నేను పెద్ద అంటే నాకేంటంటే పిల్లలే మంచిగా ఉండాలి, పిల్లలు చదివేస్తే వాళ్ళు యాడ్ చేసేదాన్ని. ఒక గురువు గారు స్థానంలో గురువుకి ఏముంటుంది, ధనము ధాన్యము ఏ అవసరం లేదు. మా స్కూల్ పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి, మంచి గొప్ప గొప్ప చదువు చదవాలి, గొప్ప గొప్ప పదవులు ఆశించినప్పుడే సార్ నమస్తే అన్నప్పుడే మాకు వెళ్ళలేని హ్యాపీ ఆనందం. ఎంతో డబ్బు సంపాదించేంత గొప్ప మాకు మా స్టూడెంట్స్ సార్. అంటే ఇప్పుడు పాత పిల్లలు నా దగ్గర వస్తారు సార్, నాకు జాబ్ వస్తుంది, పలానా డిపార్ట్మెంట్ సార్, టీచర్ వచ్చింది, పోలీస్ వచ్చింది, డాక్టర్ అయినాం సార్, బయట గంటలో ఉన్నాయి సార్, మేము సెట్ అయినాం సార్. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఓవర్ స్టూడెంట్స్, నాన్న వెరీ గుడ్ రాబాయ్, ఇలా మంచిగా స్కిల్ డెవలప్ చేసుకుని ఇంకా మంచి సంపాదించు, ఇంకా మంచి పేరు తీసుకురాలని చెప్తున్నాను పిల్లలందరూ కూడా. నాకేంటంటే నాకు తృప్తి అదొకటి, మా పిల్లలు బాగుండాలి. ఉపాధ్యాయ వృత్తి అంటేనే సార్ ఇదంతా పిల్లలు మంచిగా ఉన్నప్పుడే ఆ గురువుకు, నిజమైన గురువుకు తృప్తి కలుగుతుంది, లేకపోతే తృప్తి ఉన్నది. అంటే డబ్బు కావాలని ఆశించిన గురువుకే ఇట్లా ఉంటుంది. ఇక ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అంటే సార్లు ఇక హెడ్ మాస్టర్ ఎక్కడో ఉంటాడు, కరస్పాండెంట్ ఎక్కడో ఉంటాడు, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కడో, ఒక్కడికి ఒకరి సంబంధం ఉండదు. ఉదాహరణ ఒక 50,000 ఫీజు ఉన్నదనుకో, ఆడు క్లర్క్ ఉంటాడు, క్లర్క్ 50,000 కడితేనే నీకు మళ్ళీ క్లాస్ రాయిస్తారు. ఇక్కడ అట్లా ఉండదు, అన్నీ మనమే. ఇలా నాకు 8,000 ఫీజు ఉన్నది అనుకుంటే ఆ పేరెంట్ వస్తారు, సార్ చూడు సార్ నా పరిస్థితి మంచిగా లేదు సార్, ఒక 4,000 తీసే సార్, ఇలా ప్లీజ్ సార్, సార్ నా ముఖం చూడు సార్, నాకు ఇల్లు నడుస్తలేదు సార్, నేను పని చేస్తే నీకు ఇస్తా సార్ ఎప్పుడన్నా. 4,000 తీసేస్తాం, 2,000 తీసుకుంటే 2,000 తీసేస్తాం. ఎంత వచ్చినా అంత సంతృప్తి పడతాం. వచ్చిన దాంట్లోకి వెళ్ళి జీతాలు అయితే మాట్లాడడం, మేడంలో కూడా సాటిస్ఫాక్షన్ చేస్తాం ఇచ్చేకాడికి. మేడంలో కూడా నెలకి ఇచ్చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వాళ్ళందరి దినంగా ఉన్నా కానీ పాత ఫీజు ఏమన్నా ఓల్టీ వస్తే తీసుకుంటాం, నా ఖర్చులు వాడుకుంటాం. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ వెల్కమ్. ఓకే. కామిరెడ్డి పురుషోత్తం రెడ్డి, అక్షరధామ్ స్కూల్. ఇంతకుముందు పద్మాల హై స్కూల్ అని డొంకేశ్వర్ హై స్కూల్ ఉంది సార్. నాకు 2013 దాకా నడిపించిన, 92 ఆ తర్వాత ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఇక నేను పేషెంట్ అయినా తర్వాత 2016 ఇక్కడ అక్షరధామ్ స్కూల్ అని పెట్టుకున్నాను. అక్షరధామ్ స్కూల్ మండలం విన్నాం దోస్తులు. సార్ ఏం చెప్పిందంటే ఇక అదేమో సార్ మీద ఒక సినిమా తీయచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిండు, ఎక్కడనో చదువు చెప్పిండు. ఇవాళ విద్యార్థులు ఎక్కడనో మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. సార్ చెప్తారు, వాళ్ళు ఆ పొజిషన్లలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. నాకు ఇల్లు లేకున్నా, సొంత ఇల్లు లేకున్నా, నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. అయితే నా దగ్గర చదువుకున్న పిల్లలే మళ్ళీ నా దగ్గర వాళ్ళ పిల్లల్ని చేర్పించేసి ఇవాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ వెల్వన్లో చెప్తున్నాను. నేను నాకు సాధక బాధకాలు అనేకం అయినా కూడా నేను సంతృప్తిగానే ఉన్నా. నాకు ఎలాంటి లేదు, ఎవరన్నా సార్ అని చెప్పి పలకరిస్తే చాలు నాకు అదే సంతోషం అని చెప్తున్నాను సార్. అయితే కార్పొరేట్ వ్యవస్థకు, బడ్జెట్ స్కూళ్ళకు వ్యవస్థకు కూడా సార్ ఇంతకుముందు చెప్పిండు, ఎప్పుడన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి అవి ఇవి అంటే మనం ఏమన్నా చేయగలుగుతాం బడ్జెట్ స్కూల్లో. ఏదైనా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ అవకాశం ఉండదు. కమ్సే కమ్ అక్కడ ప్రిన్సిపల్ని కలవలేము, కరస్పాండెంట్ని కలవలేము, ఉన్నాడా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళనే కలవగలుగుతాం, కానీ పై స్థాయి వాళ్ళతో కలవలేము. మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి తల్లిదండ్రులు. ఇంకేంటంటే సెల్ ఫోన్లకు అడక్ట్ కాకుండా సార్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు. సార్ చెప్పింది కొత్తగా మంచిగా ఉన్నది. నేను వేరే వాళ్ళకు కూడా చెప్తా, బస్తా పెట్టుకోరు ఖచ్చితంగా పిల్లలు ఫోన్ చూస్తే తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి సార్ ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారు.
అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పేది ఒకే ఒకటి, విద్యార్థి తల్లిదండ్రులు ఫోన్లు చూడకుండా ఖచ్చితంగా నివారించాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం.